కరెంట్ అఫైర్స్ 2025 గణతంత్ర దినోత్సవం ఎన్నోది? 76. 2025 జనవరి 26న జరిగిన గణతంత్ర దినోత్సవం థీము స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్. 2025 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైంది ఎవరంటే ప్రబోవో సుబియాంతో, ఇండోనేషియా అధ్యక్షుడు. 2025 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ఎన్ని పద్మ పురస్కారాలు ప్రకటించింది? 139. అయితే ఈ పద్మ పురస్కారాల్లో పద్మవిభూషణ్ 7, పద్మభూషణ్ 19, పద్మశ్రీ 113. పద్మవిభూషణ్కు ఎంపికైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహార్, చండీగఢ్. పద్మవిభూషణ్ పొందిన తెలంగాణ వ్యక్తి దువ్వూరు నాగేశ్వరరెడ్డి. పద్మవిభూషణ్కు ఎంపికైన విదేశీయుడు ఒసాము సుజుకి, వాణిజ్యం రంగంలో జపాన్. జాతీయ క్రీడా పురస్కారాలు 2024 ప్రధానోత్సవం 2025 జనవరి 15న ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో. రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు నగదు బహుమతి ఎంత? 25 లక్షలు. అర్జున అవార్డుకు ఎంత నగదు ఇస్తారు? 15 లక్షలు. ద్రోణాచార్య అవార్డుకు నగదు ఎంత అంటే 15 లక్షలు. ధ్యాన్చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు నగదు బహుమతిగా ఎంత ఇస్తారంటే 10 లక్షలు. మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పొందిన క్రీడాకారులు మను బకర్ షూటింగ్, దొమ్మరాజు గుకేష్ చెస్, హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెట్. 2025 జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు జరిగిన ప్రవాస్ దివాస్ సదస్సు ఎన్నోది? 18వది. 2025 జనవరి 8 నుండి 10వ తేదీ వరకు జరిగిన ప్రవాసీ భారతీయ దివాస్ ఎక్కడ జరిగింది? భువనేశ్వర్లో. ప్రవాసీ భారతీయ దివాస్ సదస్సులో పాల్గొన్న ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కర్లా కంగా వర్చువల్గా పాల్గొన్నారు. ఇవిడ ప్రవాసీ భారతీయ దివాస్ను ఏ సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు? 2003 నుండి. ప్రవాసీ భారతీయ దివాస్ను ఏ సందర్భంగా నిర్వహిస్తున్నారంటే 1915 జనవరి 9న గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారత్కి తిరిగి వచ్చిన సందర్భంగా నిర్వహిస్తున్నారు. ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు 2025 ఎవరికి లభించింది? క్రిస్టిన్ కర్లా కంగా. కేంద్ర అటవీ పర్యావరణ వాతావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ భారతదేశంలో 2023 నాటికి అటవీ ప్రాంత విస్తీర్ణం 7,15,343 చదరపు కిలోమీటర్లు. భారత్లో భౌగోళిక విస్తీర్ణం అడవుల శాతం 21.76%. విస్తీర్ణం ప్రకారం అడవులు ఎక్కువ ఉన్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర. ఏపీలో ఉన్న మండలాల సంఖ్య 679. కీర్తి చక్ర అవార్డుకు ఎంపికైన వారు 2025లో ఎవరు? నాయక్ దిలావర్ ఖాన్, మనజిత్ కుమార్. ప్రయాగరాజ్లో మహాకుంభమేళ ఎప్పుడు ప్రారంభమైంది? 2025 జనవరి 13న. ప్రధాని నరేంద్ర మోడీ 2024 డిసెంబర్ 21, 22 తేదీల్లో ఏ దేశంలో పర్యటించారు? కువైట్. కువైట్ ఏ ఆసియాలో ఉందంటే పశ్చిమాసియాలో ఉంది. కువైట్ క్యాపిటల్ కువైట్. కువైట్ రాజు మెసల్ అల్ అహ్మద్ అల్ జబీర్ అల్ సబా